హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం హోటల్ స్టైల్ లేదు అంటే మనకి ఎక్కడైనా ఫంక్షన్స్లో సర్వ్ చేసేలాగా పొంగల్ని టేస్టీగా ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు మనం ఇడ్లీ కానీ లేకపోతే దోశ కానీ అలాంటి బ్రేక్ఫాస్ట్లు ఏవైనా చేసేసి దీన్ని కూడా చేసేసామనుకోండి, మనకి కొన్ని ఎక్కువ ఐటమ్స్ అయినట్టు ఉంటాయి, చాలా ఈజీగా కూడా పని అయిపోతుందండి. ఇక్కడ మనం పెసరపప్పు వచ్చేసి కప్పు బియ్యానికి కప్పు పెసరపప్పు తీసుకోవాలండి. లేదు అనుకుంటే మీరు ముప్పావు కప్పు అయినా తీసుకోవచ్చు. ముప్పావు కప్పు తీసుకున్న టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇక్కడ ఒక కప్పు బియ్యానికి నేను ముప్పావు కప్పు పెసరపప్పును తీసుకొని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు వేయించేసానండి. ఈ ముప్పావు కప్పు పెసరపప్పుకి ఒక కప్పు రేషన్ బియ్యాన్ని అయితే తీసుకున్నాను అనమాట. దీన్ని రెండింటిని ఒక గిన్నెలోకి వేసేసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి. వీటిని మీకు టైం ఉంటే కనుక ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టేస్తే పొంగల్ టేస్ట్ అనేది మరింత రుచికరంగా ఉంటుందండి. ఒకవేళ మీరు టైం లేకపోతే అప్పటికప్పుడైనా మీరు ప్రెషర్ కుక్కర్లో వేసేసుకోవచ్చండి. ఈ రెండింటిని కూడా ప్రెషర్ కుక్కర్లో వేసేసుకొని చక్కగా ఒక కప్పు బియ్యానికి 3 కప్పుల నీళ్ళనైతే పోసేసుకోవాలండి. ఇక్కడ అలాగే ముప్పావు కప్పు మనం పెసరపప్పు తీసుకున్నాం కదండి, ఆ ముప్పావు కప్పు కూడా మనము 2 కప్పుల దాకా నీళ్ళైతే తీసేసుకోవాలి. కొద్దిగా రుచికి సరిపడ ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనే 3 విజిల్స్ అయితే రానివ్వాలి. 3 విజిల్స్ తర్వాత ఆవిరంతా పోగానే మూత తీసి చూస్తే పొంగల్ అనేది మనకి చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలండి, ఒక గుంత గరిటెను తీసేసుకొని బాగా స్మాష్ చేసేసుకోవాలండి. మరీ మెత్తగా చేయకూడదు, అక్కడక్కడ మెతుకులు తగులుతూ ఉండాలి. అలా అని మరీ ఎక్కువగా తక్కువగా కూడా చేయకోకుండా మీడియంగా బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ కలిపేయాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక కప్పు కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలండి. ఇలా పాలు యాడ్ చేసుకోవడం వలన పొంగల్ టేస్ట్ అనేది మరింత రుచికరంగా ఉంటుందన్నమాట. అలాగే పిల్లలు మనకి కూడా హెల్దీగా కూడా ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మీకు పొంగల్ ఇంకొంచెం జారుగా కావాలనుకోండి, ఇంకొన్ని పాలనైనా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి టేస్ట్ అనేది. ఇప్పుడు మనం ఇంకా పోపు వేసేసుకుందాము. పక్కకు దించేసుకొని పొంగల్ని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కంప్లీట్గా నెయ్యితో అయినా పోపు వేసేసుకోవచ్చండి. లేదు అంటే ఒక హాఫ్ నెయ్యి హాఫ్ ఆయిల్ అయినా మనం యూస్ చేసేసుకోవచ్చు అనమాట. పోపుకు సరిపడా నెయ్యిని అలాగే ఆయిల్ని తీసేసుకొని ఇందులోకి ఆవాలు వేసుకోవాలండి. జీలకర్ర ఫ్లేవర్ పొంగల్లో అంత బాగోదు, మీకు నచ్చితే వేసుకోవచ్చు. అలాగే ఒక 8 నుంచి 10 దాకా మిరియాలని మీరు చితక్కొట్టైనా వేసుకోవచ్చు, అలాగే అయినా వేసుకోవచ్చండి. ఒక 4 లేదా 3 పచ్చిమిర్చిని స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం ఒక పావించు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు, ఒక గుప్పెడు కాజులను వేసుకోవాలండి. కాజులు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కాజు ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసేసుకోవచ్చండి. కాజు బాగా ఫ్రై అయిపోగానే ఈ పోపుని మనం పొంగల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి, పోపు అంతా కూడా పొంగల్కి పట్టేలాగా. ఇంకా దీన్ని పల్లీ చట్నీతో కానీ లేదు అంటే పల్లీ అలాగే పుట్నాల పప్పు కాంబినేషన్లో చట్నీ చేస్తారు కదండి, అలాంటి చట్నీని పోపు వేసుకొని కొంచెం జారుగా ఉండేలాగా చేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పొంగల్ రెడీ అండి. చాలా ఈజీ కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.